ఇయాల రేపు ఎట్లున్నదంటే పతొక్కలు యూట్యూబ్ ఛానల్ తెరుచుడే వీడియోలు పెట్టుడే. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, మా ఛానల్ గంట కొట్టుర్రి, లైక్ కొట్టుర్రి, షేర్ చేయర్రి అని బతిమలాడు. బొచ్చడుండే మరి బలగం పెంచుకుంటానికి తీర్ కథలు పడుతున్నారు. నవ్విచ్చేటి తిండి, ఆటలు, పాటలు, పద్యాలు, చదువులు, శాస్త్రాలు ఓ బొచ్చడున్నాయి. ఇన్నిటి నడుమ యూట్యూబ్లో వార్తలు చూసేటోళ్ళు ఎందరుంటారబ్బా. అందరు లెక్క అలాగా, మనం V6 లెక్క అలాగా. ఎట్లా అంటే ఇగో గిట్లా. యూట్యూబ్ లో మన V6 బలగము కోటి దాటిందుల్లో సబ్స్క్రైబర్లు అంటారు చూడండి గాళ్ళు. అంటే యూట్యూబ్ లో మన వీడియోల కోసం వెయిటింగ్ చేసేటోళ్ళు 1 కోటి మంది దాటిరు అన్నట్టు. 2 రాష్ట్రాలలో హెచ్చం మసాలా వార్తలుండే ఇంకో ఛానల్ మాత్రమే 1 కోటి మందిని దాటింది. మనది తెలంగాణ వరకే ముఖ్యమైనది అనుకుంటే తప్ప ఆంధ్ర వార్తలు రావు. 33 జిల్లాలలో 12,000 పల్లెలలో ఏడేం జరిగినా అది పబ్లిక్ అక్కడికి వచ్చేది అయితే తప్పకుండా మన యూట్యూబ్ ఛానళ్ళకి ఎక్కుతూనే ఉంటది. కింద కామెంట్లు, గ్రూప్ లో షేరింగ్లు, ట్రెండింగ్లు. బొచ్చడి యూట్యూబ్ ఛానల్ ఉండగా మన V6 నే ఎందుకు చూస్తున్నారు, మన V6 నే 1 కోటి మంది ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే దీనికో లెక్క ఉంది. పబ్లిక్ ఏది కావాలనో గదే చూపిస్తాము, అది కూడా వార్త లెక్కనే. పార్టీలు జెండాలతోటి సంబంధం లేదు, జనానికి అక్కడికి వచ్చేది అయితే చాలు. రేటింగ్ల కోసం పుకార్లు పుట్టియము, దేర్ దిమాక్ వార్తలు తయారు చేయము. తెలంగాణకు నష్టం జరుగుతుంటే ఊకము, మన పండుగలు పబ్బాలకు పబ్బతి వాడతాము. ఆడోళ్ళని తక్కువ చేసే వార్తలు వేయము, సెలబ్రిటీల కోసం ఆత్రవాడము. అందుకే ఆదిలాబాద్ పల్లెలున్నోళ్ళైనా, హైదరాబాద్ గల్లీలున్నోళ్ళైనా, అమెరికాలున్న మనోళ్ళైనా ఫోన్లో యూట్యూబ్ తెరచుడు, మన V6 చూసుడు. ఇప్పుడు తీన్మార్ వార్తలు లైవ్ లో చూసేటోళ్ళు 30,000 మీద ఉంటారు. మేము చెప్పేదంతా యూట్యూబ్ గురించేనోళ్ళు. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, వెబ్సైట్, షేర్ చాట్ లెక్కలు అలాగనే. సోషల్ మీడియాలనే గిట్లుంటే ఇక సీదా టీవీలో చూసేటోళ్ళు అయితే 1 కోట్ల మంది. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాల వార్తలు, ఇండ్ల పోరాటాలు, పోడు పట్టాల ఆరాటాలు, నీళ్ల తిప్పలు, రైతుల గోసాలు, పండుగలు, పబ్బాలు, ఆటలు, పాటలు, సకల వర్గాల సగులం చూపిస్తున్నాం కాబట్టి మీరంతా మాకు బలమయ్యారు, బలగమయ్యన్రు. మన V6 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న 1 కోటి మందికి పేరు పేరున 100 కోటి శనార్థులు.